మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం: మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 మాట రాయమంది. బుద్ధి విషయంలో పసిపిల్లలకు మాట ఆలోచన చేయొద్దంట, పెద్దవాళ్ళకి ఆలోచన చేయమంటారు. పెద్దవారి వేళ ఉండండి. దుష్టత్వ విషయం చిన్నపిల్లలుగా ఉండండి. చిన్నపిల్లలకి ఏం తెలియదు. చిన్నపిల్లలు మంచి మనశ్శాస్త్రం కలిగి ఉంటారు. వాళ్ళకి అసూయ, ద్వేషం, కోపం, పగలకాశం. అందుకే దేవుడు 2 విధాలు మాట్లాడారు. బుద్ధి విషయంలో పెద్దవారు పోలి ఉండండి, దుష్టాత్మ కీడు విషయంలో పసిపిల్లల పూలుకుండమంటున్నాడు. పసిపిల్లలకి ఏ కీడు చేయడం చేత కాబట్టి ఇలా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆయనకి ఇష్టమైన పని అన్నమాట. ఆయనకి ఇష్టమైన పని. అందుకే దేవునికి ఇష్టమైన పని ఏదంటే బుద్ధి విషయంలో ఎలా ఉండాలండి? పెద్దవారి వల్ల ఉండాలి. కీడు విషయంలో చిన్న బిడ్డల పోలి ఉండమంటున్నాడు ప్రభు. అలాంటి పోలి ఉంటే దేవునికి ఇష్టంగా జీవించినాడు, దేవుని చిత్తం నెరవేర్చడం. దేవుడు మన జీవిత కార్యాలు జరగాలంటే ముందు ఇటుగా నడుచుకోమన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారం నడిచామనుకో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. మనల్ని వెళ్ళే ప్రతిఫల జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. ఈ దినమంతా మంచి మనస్సాక్షి, మంచి బుద్ధి కలవారే, మరి మంచి జ్ఞానం కలిగి ఉన్న కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీరు కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో గురించి ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకడు రకం అందరికీ సమాధానం, శాంతి తెచ్చండి. ఏదైనా పరివారం ఒత్తిడి లేకుండా సహాయించండి. బయటకు వెళ్ళినప్పుడు లోపలికి దీవెనకరంగా ఆశీర్వదించండి. ఇదను ఎవరైనా బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దాచండి. అప్పులు, బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి అవన కుమారు తల్లిదండ్రుల మాట లోబడి కృప దాచండి. అలాగే ఎక్కడ చూసిన యుద్ధాలు, భూకంపాలు, కరువులు, పేదలకు అన్నింటిలో దూరపరిచి ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. కృపలో భద్రపరచమని, మిమ్మల్ని మహింపరచమని, మీకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.